ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి అండ్ సంఘ పెద్దలకు కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. సిస్టర్ ఆశ చాలా బాగా చెప్పారు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆక్సిజన్ గురించి. ఫుడ్ లేకపోతే మనం బ్రతకలేము, బట్ 3 days వరకు మనం బ్రతకగలుగుతాము. అదే వాటర్ లేకపోతే కూడా మనం బ్రతకలేము, బట్ నాట్ ఫర్ 1 day 2 days కాదు. అలాగే షెల్టర్ లేకపోయినా ఏది లేకపోయినా మనం బ్రతకగలుగుతాము, బట్ ఆక్సిజన్ లేకపోతే మనం ఒక 45 seconds కూడా మనం బ్రతకలేము. 45 secondsలోనే ఆక్సిజన్ లేకపోతే మనం చనిపోతాం. ఈ కోవిడ్ సీజన్లో మనం చూస్తున్నాం కదా, వితౌట్ ఆక్సిజన్ సప్లై లేక చాలామంది చనిపోతున్నారు. మరి మన ఫిజికల్గా మనకి ఆక్సిజన్ ఇంత ఇంపార్టెన్స్ అయితే అంతరంగానికి మనకు కావాల్సిన ఆక్సిజన్ ఏంటి? చెప్పింది కదా ఇప్పుడే ఆన్సర్, పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ లేకపోతే మనం అస్సలు బ్రతకలేమా అంటే బ్రతకలేము. యోహాను సువార్త 6:63 ఉంది. ఏమని రాసింది అంటే, ఆత్మయే మనల్ని జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మూలవాక్యంగా 1 కొరింథీయులు 12:13 అధ్యాయం చదువుకుందాం. 13వ వచనం చదువుకుందాం. ఎలాగనగా యూదులమైనము, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనము మనమందరం ఒక శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక ఆత్మను పానము చేసిన వారమైతే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణ దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా మాకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు దేవా, స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో తండ్రి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన్నావు దేవా, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా ఏ విధంగానూ వెనకకు దేవా వెనకకుండా తండ్రి దేవా నేను సిద్ధపడిన వాక్యాన్ని నేను చెప్పే విధంగా దేవా నాకు ధైర్యాన్ని దయచే తండ్రి. దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి వినిన వాక్యాన్ని దేవా మేమందరం గ్రహించి దాన్ని మా జీవితంలో ఒక మాదిరిగా చేసుకునే విధంగా దేవా మాకు సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తునామన్నా ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సో మన అంతరంగానికి కావాల్సిన ఆక్సిజన్ ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనకు ఎందుకు కావాలి? ఈరోజు నేను తీసుకున్న టాపిక్ స్పిరిచువల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆక్సిజన్. మన పరిశుద్ధాత్మ మన అంతరంగానికి ఎందుకు కావాలి? నేను ఎందుకు కావాలి అన్న పాయింట్ని 7 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ది యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రిని వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా దగ్గరికి రాలేడు. ఇంగ్లీష్ బైబిల్లో ఇది చాలా బాగా రాస్తారు. ఆకర్షిస్తే అంటే అట్రాక్షన్ అని మనం అనుకుంటాం, బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఇట్స్ రిటన్ యాజ్ డ్రాస్ యూ, అంటే నిన్ను ఆయన వైపుకి లాక్కుంటాడు. ఇక్కడ మనలో చాలామందివి ఆల్మోస్ట్ ఆల్ కన్వర్టెడే కదా, అవునా కాదా? ఆల్మోస్ట్ ఆల్ అందరూ 75% పైనే అందరం కన్వర్టెడే. నువ్వు ఎలా కన్వర్ట్ అయ్యావు అని నేను ఎవరైనా అడిగితే ఏం చెప్తారు ఆన్సర్? సో అండ్ సో ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చేవారు, మేము అన్యులుగా ఉన్నప్పుడు మాకు ఆయన చెప్పేవారు అని చెప్తాను. లేకపోతే ఏదైనా ఎవరైనా దేవుని తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకున్నామనో, లేకపోతే ఏదైనా ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళామనో, అకేషనల్గా చర్చ్కి వెళ్ళినప్పుడు మేము దేవుని తెలుసుకున్నామనో చెప్తూ ఉంటాం. బట్ మీకు చర్చ్కి వెళ్ళడానికి కానీ ఎవరైనా చెప్తుంటే వినడానికి కానీ సహనాన్ని, ఓపికని ఇచ్చింది ఎవరు? నన్నదాని పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను ప్రేరేపించకపోతే ఆ రోజు ఆ టైంకి మీరు ఆ పాస్టర్గా చెప్పేది మీరు వినేవారు కాదు, ఆ సోకాల్ ప్రేయర్కి మీరు వెళ్ళేవారు కాదు. అవునా కాదా?
నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీ లైఫ్లో మన లైఫ్లో ద బెస్ట్ డెసిషన్ తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటి? నేనైతే చెప్తాను, నేను లాంగ్ టర్మ్ తీసుకోవడం నా లైఫ్లో బెస్ట్ డెసిషన్ అని నేను అందరికీ చెప్తాను. మీరు ఏం చెప్తారు మీ లైఫ్లో బెస్ట్ డెసిషన్ అంటే? సిరి చెప్తావా? ఎనీ ఆన్సర్స్? మన లైఫ్లో మనం తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటి అంటే నేను మూలవాక్యంగా చదివించిన వాక్యమే 1 కొరింథీయులు 12:13. ఆత్మయందే మనం బాప్తీసము పొందితిమి. మనం బాప్తీసం తీసుకోవడమే మన లైఫ్లో మన బెస్ట్ డెసిషన్. దేవుణ్ణి మన రక్షకుడిగా మనం అంగీకరించడమే మన లైఫ్లో ద బెస్ట్ డెసిషన్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. అండ్ ఇట్స్ ట్రూ కూడా. మన విషయంలో అయితే మనం బాప్తీసం పొంది మన దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించడమే మన లైఫ్లో ద బెస్ట్ డెసిషన్. మనం అసలు ఓకే, మన బెస్ట్ డెసిషన్ మన దేవుణ్ణి అంగీకరించడం మనం ఓకే. దెన్ మన లైఫ్లో మన డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నాం? ఎవరిని అడుగుతున్నాం? మనం మోస్ట్లీ ఎవరిని అడుగుతాం? మన మమ్మీని కానీ డాడీని కానీ, లేకపోతే మన ఫ్యామిలీలో బాగా తెలివైన వాళ్ళు మనం ఎవరు ఫీల్ అవుతామో వాళ్ళని అడుగుతూ ఉంటాం. బట్ మనం అసలు ఎవరిని అడగాలి? మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? ప్రార్థనతో అడగాలి. మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు మనలో ఉండాల్సిన 3 క్వాలిటీస్ టు ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఆటోమేటిక్గా దేవుని యందు డిపెండెంట్ అవుతాం. కాబట్టి మనం ఒక కరెక్ట్ డెసిషన్కి అనేది మనం రాగలుగుతాము. సెకండ్లీ, మన హార్ట్లో ఉన్న అన్ని పాపాలని మనం దేవుని యందు కన్ఫెస్ చేయాలి. అంటే మనం ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి అండ్ పశ్చాత్తాపడాలి దేవుని యొద్ద. అప్పుడు మనం ఒక కరెక్ట్ డెసిషన్ అనేది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు తీసుకోగలుగుతాం. థర్డ్లీ, దేవా నాకేం కావాలో నువ్వే చూపించు అని మనం అడగాలి దేవుణ్ణి. మనకు కావాల్సినవి మనం అన్నీ అడుగుతాం. మనకు కావాల్సినవి మనం అడిగితే మనకు అన్నీ వస్తాయి. మన కోరికలో నిజాయితీ ఉన్నా, మన కోరికలో నిస్వార్థంగా ఉన్నా ఖచ్చితంగా మనం అడిగినవి అన్నీ వస్తాయి. కానీ మనం ఏమని అడగాలి? నాకు ఏది కరెక్టో నువ్వే చూపించు, నాకు ఏది కావాలో అదే ఇవ్వు అని చెప్పి మనం అడగాలి దేవుణ్ణి. ఈ 3 క్వాలిటీస్ మనలో ఉంటే మనం ఒక బెస్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా బెస్ట్ డెసిషన్ అవుతుంది. సెకండ్లీ, ఫస్ట్ ఏంటి నేను చెప్పింది, దేవుని యొద్దకు మనము ఆకర్షించబడతాం. ఎప్పుడు ఆకర్షించబడతాం? మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనం దేవుని యొద్దకు ఆకర్షించబడతాం. సెకండ్లీ, రోమా 8:26 నుండి 27 వరకు. 8:26 నుండి 27 వరకు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు చాలు, మనకు ప్రార్థన చేయుట రాదు కానీ ఆ ఆత్మ తానే మన పక్షమున ప్రార్థన చేయుచున్నది. ఎవరు ప్రార్థన చేస్తున్నారు మన పక్షాన? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అసలు ఎందుకు చేస్తుంది మన పక్షాన ప్రార్థన? మనల్ని కరెక్ట్ వేలో పెట్టడానికి. మనకి ప్రార్థన రాదు, మనలో ఉండి మనల్ని ప్రార్థన చేయించేది ఎవరు? పరిశుద్ధాత్మ. మనకి ప్రార్థన నేర్పించేది ఎవరు? పరిశుద్ధాత్మ. సో మనం ప్రార్థన అసలు ఎందుకు చేస్తాము, ఎలా చేయాలి, అసలు చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి, హౌ, వాట్ అండ్ వై అనే 3 words నేను చెప్పాలనుకుంటున్నాను ప్రేయర్ గురించి. ప్రార్థన ఎలా చేయాలి? హౌ షుడ్ వి ప్రే? ఎలా చేయాలి ప్రార్థన? 1 దశలోనికీ 5:15 లాస్ట్లో ఉంటుంది. లాస్ట్ ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. ఎడతెగక నిరంతరము మనం ప్రార్థన చేయాలి. ఒక 5 minutes చేసేసి రెస్ట్ తీసుకుని మనకు కావాల్సినవి అడిగేసి ఓకే అని చెప్పి మనం రెస్ట్ తీసుకోవడం కాదు. ఎడతెగక మనకు కావాల్సింది మనకి దేవుడు చూపించే వరకు, మనకి ఇచ్చే వరకు మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండోది, ఫస్ట్ ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే నిరంతరము ప్రార్థన చేయాలి. రెండోది, మనం ఎలా చేయాలి అంటే సహనముతో ప్రార్థన చేయాలి. సహనం మనలో ఉందా? పేషెన్స్ ఉందా అసలు మనకి? మనం చిన్నపిల్లలు చూస్తూ ఉంటాము, చిన్ని మాటలతోటి వచ్చి దాన్ని ప్రార్థన చేస్తుంటారు. దేవుడా నాకు ఇది కావాలి, ఆ చాక్లెట్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్పి. మరి మనమేం చేస్తాం? మనం కూడా అంతే కదా.
మనం ఆర్డర్ పెట్టగానే మనకి గిఫ్ట్స్ అన్నీ వచ్చేసేయాలి. చిన్నతనంలో నాకు ఒక పాస్టర్ గారు చెప్పిన, సండే స్కూల్లో చెప్పిన ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను నేను. మన ప్రార్థన, అందరి ప్రార్థన దేవుడు వింటాడు, బట్ కరెక్ట్ అయిన దానికే మనకి రిప్లైస్ వస్తాయి. అవునా కాదా? మనం కరెక్ట్గా ప్రేయర్ చేస్తేనే మనకి రిప్లై అంటూ వస్తుంది. ఇప్పుడు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్లు పెడతాం, ఆర్డర్ పెట్టగానే ఆన్లైన్లో ఓకే అయిపోతుంది, కానీ డెలివరీకి మినిమం 2 days అయినా పడుతుంది. అలాగే మనం చేసిన ప్రార్థన వెంటనే దేవునికి చేరుతుంది, బట్ మనకి కావాల్సింది ఆయన మనకి కరెక్టా కాదా అని అనలైజ్ చేసుకొని మనకి ఇచ్చే వరకు మనం సహనంతో ఎదురు చూడాలి, పేషెన్స్తో ఎదురు చూడాలి. మనం చేసే ప్రార్థన అంటే వెంటనే చేరుతుందంట దేవునికి. దేవుడు మనకు కరెక్టా కాదా, ఓకే మనకి ఇవ్వడంలో మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటామా లేదా అని చెప్పి ఆలోచించి దేవదూతలతో పెద్ద పెద్ద గిఫ్ట్స్ లాగా మనకి పంపిస్తారంట. కిందకి పంపించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ లోపల నాకు చెప్పింది అయితే మనం ఏం చేస్తూ ఉంటాం? కార్టూన్స్ పెట్టుకుని టామ్ అండ్ జెర్రీలో అవి చూస్తూ ఉంటారు మీరు. అలా కాదు, గిఫ్ట్ వచ్చేదాకా ప్రేయర్ చేయాలి అని నాకు చెప్పారనమాట. మనం ప్రేయర్ చేస్తున్నామా? అలాగా అడిగేసి వదిలేస్తాం. ఏదైనా అంతే, పొద్దున ఒకసారి అడుగుతాం, సాయంత్రం ఒకసారి అడుగుతాం, వదిలేస్తాం. బట్ అలా ఉండడం కరెక్టా? మనం ఎలా ప్రేయర్ చేయాలి? సహనంతో ప్రార్థన చేయాలి, పేషెన్స్తో ప్రార్థన చేయాలి. నా లైఫ్లో నేను ఒక 4 situations సహనంతో నేను ప్రేయర్ చేసినవి ఏంటి అంటే, చాలా విషయాలు అడిగాను దేవుడిని, బట్ నాకు 4 situations ప్రార్థన అంటే గుర్తొచ్చేది అవే. చిన్నతనంలో నేను చేసిన మొదటి ప్రార్థన, నా రింగ్ పోయిన తర్వాత నేను ఇంట్లో చెప్పలేదు. ఒక 1 week వరకు నేను అడుగుతూనే ఉండేదాన్ని దేవుణ్ణి, ఏంటి నాకు కావాలి ఇప్పుడు ఆ రింగ్, లేకపోతే మమ్మీ తిడుతుంది, మా డాడీ కొడతారు అన్న భయంతో రోజు అడిగేదాన్ని అనమాట. అడుగుతుంటే ఆఫ్టర్ 1 week నేను ఒక చోటు వదిలేస్తే అది నాకు రోడ్డు మీద దొరికింది. అండ్ అప్పుడు నేను 4th or 5th ఉన్నాను అనుకుంటా. అప్పుడు నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. దట్స్ మై ఫస్ట్ ప్రేయర్. సెకండ్లీ, నాకు ఒక ఇంగ్లీష్ బైబిల్ కావాలి అని చెప్పి నేను ప్రేయర్ చేస్తే, నేను 1st October ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తే 1st September 1 month పట్టింది నాకు ఇంగ్లీష్ బైబిల్ రావడానికి. అండ్ సెకండ్లీ, నా మెడిసిన్ సీట్ కోసం బాగా ప్రేయర్ చేశాను, 2 years పట్టింది. ప్రతిదానికి టేక్స్ టైం, ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. మనం పేషెన్స్గా ఎదురు చూడాలి ప్రతిదీ. సో మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే, నిరంతరము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేది కూడా సహనముతో ప్రార్థన చేయాలి. నెక్స్ట్, ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన దేవుణ్ణి మహిమపరచడానికి దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మన అవసరతలను దేవునికి తెలియజేస్తుంది. ప్రార్థన ద్వారానే కదా మనం అడుగుతాం కదా. మనం యూజువల్గా మన పేరెంట్స్ని, మమ్మీ డాడీని అడుగుతాము, లేదా మన సోకాల్ బిలాంగ్ లవ్డ్ వన్స్ని అడుగుతాం. కానీ మనం అసలు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, మనం కరెక్ట్గా డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతాం. మన సమస్యలను అధిగమించడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. అంటే సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేసి ఉన్నప్పుడు నార్మల్గా ఉండమని కాదు, నిరంతరం ప్రార్థన చేస్తూ మన సమస్యల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం తీసుకునే బెస్ట్ డెసిషన్స్లో మనకు హెల్ప్ చేయమని మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేయడం వల్ల మనకు లాభం ఏంటి? అన్ని లాభాలే కదా. మనం ఏం అడిగినా దేవుడు మనకి ఇస్తాడు. మనం ఆ ప్రార్థన పట్ల, మనం అడిగిన కోరిక పట్ల మనం నిజాయితీగా ఉండి నిరంతరం ప్రార్థన చేస్తూ పేషెన్స్తో మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా మనకు ఆ ప్రార్థన, మనకు కావాల్సింది అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. సో మనం ప్రార్థన అనేది ఏమని తెలుసుకున్నాము, ఎలా చేయాలి అని తెలుసుకున్నాం, ఎందుకు చేయాలని తెలుసుకున్నాం, చేయడం వల్ల మనకి లాభం ఏంటి అని కూడా తెలుసుకున్నాం. మూడవదిగా యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14:26. చాలు. సమస్తమును నీకు బోధించి, ఎవరు బోధిస్తున్నారు ఇక్కడ నీకు? ఏమని బోధిస్తున్నారు? పరిశుద్ధాత్మ నీకు బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని బోధిస్తుంది మనకి. ఆయన మాదిరి గల జీవితాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి మనకి పరిశుద్ధాత్మ మనకి బోధిస్తుంది. ఈ టీచర్స్ యూ, హోలీ స్పిరిట్ టీచర్స్ యూ. ఎలా బోధిస్తుంది మనకి? ఫస్ట్ మనకి ఒక క్లాస్ రూమ్ తీసుకుందాం. ఒక టీచర్ చెప్తున్నాడంటే ఫస్ట్ మనం వినాలి. వినగల శక్తి ఎవరిస్తున్నారు నీకు? పరిశుద్ధాత్మ ఇస్తుంది. వినాలి అంటే ఫస్ట్ నువ్వు కళ్ళదర్చి ఉండాలి, నిద్రపోతే కుదరదు. సో
కీర్తనలు 119:18 ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్య సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అంటే మన కన్నులు తెరవాలి. ఫస్ట్ మనం దేవుని వైపు ఇంట్రెస్ట్ చూపించాలి. ఇంట్రెస్ట్ చూపిస్తే తప్ప మనం ఒక టీచింగ్ కానీ ఒక గైడెన్స్ కానీ మనం తీసుకోలేము. ఓకే, మనం కన్నులు తెరిచి వింటాము, చూస్తాము. వినేసి వదిలేస్తామా? విన్నదాన్ని అర్థం చేసుకోవాలి. వి షుడ్ అండర్స్టాండ్ ఇట్. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని మనసుతో అంగీకరించగలగాలి. అంగీకరించిన దాన్ని మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకుని మన జీవితాన్ని దేవుని చేతుల్లోకి అప్పచెప్పుకోవాలి. సో పరిశుద్ధాత్మ మన కళ్ళను తెరిచినప్పుడు మనం పరిశుద్ధాత్మ గురించి మనం అర్థం చేసుకుని మన మనసుతో అంగీకరించిన తర్వాత మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు చేసే బోధన, పరిశుద్ధాత్మ చేసే బోధన మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 4th వన్, యోహాను సువార్త 14:26. లాస్ట్ అదే వచ్చింది. 14:26 నేను మీతో చెప్పించున్నాను. నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. మనకి ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? మనకి ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకం చేస్తుంది. హోలీ స్పిరిట్ రిమైండ్స్ యూ. ఏమని జ్ఞాపకం చేస్తుంది? ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేస్తుంది? ఫస్ట్లీ, గాడ్స్ పర్ఫెక్ట్ విల్ వెన్ వి సిన్. మనం పాపం చేసేటప్పుడు ఒక పని చేసేటప్పుడు అనుకుందాం, ఒక పని చేసేటప్పుడు నువ్వు చేస్తుంది కరెక్టా రాంగా అని నీ బ్రెయిన్ అనలైజ్ చేసుకునేది నీకు ఎవరు ఇస్తున్నారు? ఎవరు అనలైజ్ చేస్తారు నీ బ్రెయిన్ని? నువ్వు ఒక పాపం చేసేటప్పుడు నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ చెప్తుంది. మనం అంటాం కదా, నా మనసు చెప్పిన మాట నేను వింటున్నాను అని చెప్పేసి. బట్ నీలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి నీలో ఉండి నువ్వు పాపం చేసేటప్పుడు నువ్వు చేస్తుంది తప్ప రైటా అని చెప్పి, నువ్వు చేసేది రాంగ్ అని చెప్పి నీకు మనల్ని పాపం నుంచి వెనక్కి తీసుకొస్తుంది. సెకండ్లీ, వెన్ వీఆర్ విట్నెసింగ్, వేరే వాళ్ళని మనం కరెక్ట్ చేసే ముందు మనం కరెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. చాలా విషయాలు అంతే కదా, మనం ఈజీగా జడ్జ్ చేస్తాం పీపుల్ని. మనం చేసేటప్పుడు అది తప్పు మనకు కనిపించదు. బట్ వేరే వాళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా అది తప్పు అని మనం క్లియర్గా చెప్పేస్తూ ఉంటాం. కానీ అది ఎంతవరకు కరెక్ట్? మనం ఒక విట్నెస్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు మనం కరెక్ట్గా ఉన్నాం లేదా అని చూసుకోవాలి. ఒకరి తరపున మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు మనం కరెక్ట్గా ఉన్నాం లేదా అన్నది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. థర్డ్లీ, ద వర్డ్ అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. పొద్దుటే లేవగానే బైబిల్ చదువుకో అని నీకు ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మే కదా మనకు చెప్పేది. పక్కనే ఉంటుంది, మన ఇల్లు పక్కనే ఉంటుంది ఎంచక్క బైబిల్. లేస్తాము, బ్రష్ చేస్తాము, మన వాక్యం, మన కాలకృత్యాలు తీర్చుకుంటాము, వెళ్ళిపోతాం, అయిపోతుంది. కానీ నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి పడుకునే ముందు బైబిల్ చూసినప్పుడు లిటరల్లీ నాకైతే భయం వేస్తుంది. నేనైతే కాలేజ్కి లిటరల్లీ చాలాసార్లు వెళ్ళిపోతాను అలాగే చదవకుండా. మార్నింగ్ లేచి ఈవినింగ్ తీయాలంటే నాకు భయం వేస్తుంది. అమ్మో పొద్దుట చదవలేదు, ఇప్పుడు చదివితే నాకు ఏదో వస్తుంది అని చెప్పేసి నాకు లిటరల్లీ భయం వేస్తుంది. సో మనకి పొద్దుటే లేవగానే బైబిల్ చదువు, ఇలా ఉండు, అలా ఉండు, మంచిగా ఉండు, దేవుని వాక్యం చదువుకో, దేవునిలో ఉండు, దేవుని పాటలు పాడని నీకు ఎవరు చెప్తున్నారు? ఇట్స్ నన్ అదర్ దట్ పరిశుద్ధాత్మ తండ్రి నీలో ఉండి నువ్వు బైబిల్ చదువుకో, నీ మార్గాన్ని కరెక్ట్ చేసుకో, నువ్వు కరెక్ట్గా ఉండు అని నీకు చెప్పేదే పరిశుద్ధాత్మ. అండ్ ఫైనలీ 4th వన్ ఏంటి? పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకం చేస్తుంది. 5th వన్, యోహాను సువార్త 16:13. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించింది. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వాటిని బోధించి సంగతులను మీకు తెలియజేయదు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యంలోనికి అంటే ఏంటి? ద కరెక్ట్ వే, ద కరెక్ట్ పాత్. నిన్ను సత్య మార్గంలోనికి నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఎలా నడిపిస్తుంది నిన్ను కరెక్ట్ వేలోకి? జరగబో వాటిని ముందే బోధించి మనకి తెలియజేస్తారంట.
జరగబోయే సంగతులు మనకు ముందే తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి? ఒక డెసిషన్ మనం తీసుకోవాలి, ఒక పని మనం చేయాలి అన్నప్పుడు ఓకే ఈ పని చేస్తే నెక్స్ట్ జరిగే పరిణామాలు ఇలా ఉంటాయి, సో ఇది చేయడం కరెక్టా కాదా అని ఒక ఎనలైజేషన్ అని ఒక ప్లాన్ మనకి ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ మనలో ఉండి జరగబోయే సంగతులను మనకు ముందే తెలియచేసి మనల్ని ఒక కరెక్ట్ వేలో పెడుతున్నాడు. ఫైనల్గా సిక్స్త్ వన్ ఏంటి అంటే గలతీయులకు 5:22 నుంచి 23 వరకు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అంటే ఏంటి? మన పేరెంట్స్ లవ్ అవ్వచ్చు, మనం బాగా ఇష్టపడే వాళ్ళని అవ్వచ్చు, మన శత్రువుని ప్రేమించమని కూడా దేవుడు చెప్పాడు. సో మనం ప్రేమ కలిగి ఉండాలి, మన జీవితంలో సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. మన లోకానుసారమైన ఆశలను మనం అణిచివేయగలగాలి. ఈ ఆత్మఫలము అంటే మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనము ఇన్ని విధాలుగా ఫలిస్తాం. మంచితనం ఉంటుంది, మనలో పరిశుద్ధాత్మ ఉంటే మంచితనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఎవ్రీథింగ్ ప్రతిదీ మనలో పరిశుద్ధాత్మ ఉంటే ఉంటుంది. మనం పాట పాడతాం కదా, ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఏం తేరి చూస్తున్నాడు మన వైపు? మనం ఫలించాలని. అవి క్రియలు అవ్వచ్చు, లేకపోతే ఆత్మఫలాలు అవ్వచ్చు. మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనలో ఆత్మఫలాలు ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ది అపోస్తుల కార్యములు 1:8 నేనే చదువుతాను. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందండి? మనము శక్తి నొందుతాం. మనం ఎలా శక్తి నొందుతాం? నేను పైన చెప్పిన 6 పాయింట్స్ మనం క్లియర్గా ఫాలో అవ్వగలిగితే మనం ఖచ్చితంగా ఈ 7th మనం పొందుకోగలుగుతాం. ఏం చేయాలి? దేవుడు మనల్ని ఆకర్షించినప్పుడు మనం ఆయన వైపు ఆకర్షించబడాలి. ఆయన టీచ్ చేసినప్పుడు, మనకి బోధించినప్పుడు మనం బోధన తీసుకోగలగాలి. ఆయన మనకి గైడ్ చేసినప్పుడు మనం గైడెన్స్ తీసుకోవాలి. మనకి ప్రార్థన నేర్పించినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఆత్మఫలాన్ని మనకి ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉండడానికి ఇష్టపడినప్పుడు మనం ఉండనివ్వాలి. మనలో ఆత్మఫలాలు అనేవి మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకం చేసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. ఈ 6 మనం చేసినట్లయితే మనలో పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి ఖచ్చితంగా వస్తుంది. ఫైనల్గా ఒక 3 words చెప్పి నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మనం అన్నీ చేస్తాము, పరిశుద్ధాత్మ మనలో ఉండిస్తాము. 1 Thessalonians 5:19 ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి అని. ఓకే, మనం ఆత్మను ఎందుకు ఆర్పేస్తున్నాం? మనలో ఏం లేక ఆర్పేస్తున్నాం? నిగ్రహం లేక, స్టెబిలిటీ లేక మనం ఆత్మని ఆర్పేస్తున్నాం. ఓకే, మనం స్పిరిచువల్గా గ్రో అవ్వాలంటే, పరిశుద్ధాత్మలో మనం ఎదగాలి అంటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సినవి 3 పనులు ఉన్నాయి. 1 ద వర్డ్, 2 ద ప్రేయర్, 3 ద ఫెలోషిప్. ద వర్డ్ అంటే దేవుని వాక్యము. కీర్తనలు 1 అధ్యాయము 2-3 ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానించాలి. దేనిని? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. మనకి ఏదైనా కష్టం వస్తే బైబిల్ తీసుకుని చదవడం కాదు, మనకి ప్రతిరోజు అదొక అలవాటు అయిపోవాలి. నువ్వు బ్రష్ ఎలా చేస్తావు, నువ్వు బాత్ ఎలా చేస్తావు, అలా నీ లైఫ్లో అది ఒక అలవాటు అయిపోవాలి వాక్యం చదవడం అనేది. 2వది ద ప్రేయర్, ప్రార్థన ఎలా చేయాలి? 1 Thessalonians 5:17 ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయాలి, సహనముతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం వల్ల మనకి సమస్యలను అధిగమించే శక్తి వస్తుంది. ప్రాపర్ డెసిషన్స్ తీసుకోగలుగుతాము. మనం ఏం కావాలంటే అది దేవుడు మనకి ఆయన చిత్తానుసారం మనకి దయచేస్తాడు. అలాగే ద ఫెలోషిప్ అంటే సంఘంలో ఉండాలి మనం. హెబ్రీయులకు రాసిన హెబ్రీయులు 10:25 సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములను చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము.
మనం ఎలా ఉండాలి? మనం సంఘంలో ఉండాలి, మనం చర్చ్లో ఉండాలి. మన చర్చ్లో ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదివేసుకుంటాను ఇంట్లో, ఇంక చర్చ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే అవ్వదు. మనం వాక్యం చదువుతాము, చర్చ్కి వస్తాము, కానీ ప్రార్థన అంటే నాకు భయము, నేను చేయలేను, అంతమందిలో నేను ప్రార్థన చేయలేను, నాకు వరకు వస్తానంటే అది కూడా తప్పే. ఏది లేకపోయినా, ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఇంకోటి వేస్టే. మనం ఈ మూడు మనం ఫాలో అవ్వగలిగితే, ప్రార్థన, వాక్యము అండ్ సంఘంలో మనం ఉండగలిగితే మనము పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఈ చిన్ని వాక్యము దేవుడు మన వెలుగుల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. వచ్చిన ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగంధేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించు దేవా. ఇదిగో తండ్రి, నాకు అవకాశం ఇచ్చావు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, తెలిసి తెలియని మాటలు తండ్రి. దేవా, ఏ విధంగా ఎక్కడైనా నేను చిన్న తప్పు చేసుంటే దేవా నన్ను క్షమించండి. దేవా, నీ వాక్యాన్ని చెప్పే శక్తిని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, నీకే స్తోత్రం దేవా. నీవే సహాయం చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. విని వదిలేసే వారుగా కాకుండా తండ్రి, విని గ్రహించు దేవా, దాన్ని మేము మనసులో పెట్టుకునే విధంగా దేవ మాకు సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామన్న ప్రార్థించి పెట్టుకున్న పరమ తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అండ్ సంఘ పెద్దలకు కూడా చాలా వందనాలు. నేను ఏదైనా చిన్న తప్పులు ఏమైనా చెప్పుకుంటే దయచేసి నాకు క్షమించండి. అండ్ నాకు చెప్తే నేను కరెక్ట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.